నేటి విశిష్టత. అమ్మాయిక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 16వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. అంటే అసలు 16వ పాసురం నాయగనాయ్ అని ప్రారంభమవుతూ పెడుతుంది ముందుకి. దాంట్లో అసలు ఈ తిరుప్పావై అనేదే ఒక పూలదండ అయితే ఇది ఒక మణిహారం. అయితే ఈ హారంలో పై పూస అంటే మనకి మేరుపూస అంటారు. అది శ్రీకృష్ణుడు కనుక అయితే మధ్య మణిపూస అనేది ఉంటుంది కదా, అది విశేష పాసురం. అంటే ఈ పాసురం యొక్క విశిష్టతని ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇది పురుషాకార ఆచార్య పురుషకార పాసురంగా చెప్తారు. శ్రీవ్రతం చేయు నర్హత గల గోపికలందరినీ కలుపుకొని గోదా గోపిక నందగోప భవనానికి వచ్చారు. వచ్చాక భవన పాలకుని సింహద్వార పాలకుని ఇరువురిని ఆర్దించి లోపల ప్రవేశించడానికి ఆవిడ ప్రయత్నం చేస్తోందంటే అక్కడ ఉండే భవన్ని పాలించేవారిని సింహద్వారిని దగ్గర ఉండే పాలకుని ఇరువురిని కూడా అర్థించి లోపల ప్రవేశించే ముందు ఆవిడ ఏం చెప్తున్నారంటే, మా నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలక, మమ్మల్ని లోపలికి పోనిమ్ము. జెండాతో తోరణములతో ప్రకాశిస్తున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణికవాటములు గడియుము తీయుము. మాయావి మణివర్ణుడు అయిన శ్రీకృష్ణుడు బావుగా శబ్దించే పరవాద్యమును ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు. మేము శ్రీకృష్ణుడికి సుప్రభాతం పాటుకు పరిశుద్ధులమై వచ్చాము. స్వామి, ఓ ద్వారపాలక, ముందుగానే నీవు కాదనుకుము. దగ్గరగా వేసి ఉన్న తలుపులను నీవే తెరిచి మమ్మల్ని లోపలికి పోనివ్వుము అని అర్థిస్తున్నారు. అంటే దీని యొక్క వివరణ అంటే విషయం అంతర్లీనంగా ఉండే భావాలను కూడా కొన్ని మనం గమనించుకున్నట్లయితే కొంతవరకు శ్రీకృష్ణుడు ఉండే నందగోప భవనం దగ్గరికి వీళ్ళు వచ్చారు. వచ్చేసిన సమయంలో వీళ్ళకి తోట్రుపాటు అనేది ఏర్పడింది. ఈ గోపికలకి ఎలాగా మాటలు తడబడుతున్నాయి, పొడి పొడిగా మాట్లాడుతున్నారు. అయినా గుండెల్లో ఆర్తి తడి మిక్కుటంగా ఉంది. వారి ప్రవర్తన శాస్త్ర సాంప్రదాయానుగుణంగానే ఉందిట. ఎందుకంటే అజ్ఞుల గోపికలకు శాస్త్రము సాంప్రదాయం ఎలా తెలుసు అని సందేహం వస్తుంది కదా. పరశువేది దొరికిన వారికి పట్టినంతా బంగారమే అవుతుంది అంటారు కదా. అలాగే నిరతిశయ ప్రీతిచే భగవానుని ఆశ్రయించిన వారు ఏది మాట్లాడినా అది శాస్త్రమే అవుతుంది. అలాగే ఏది ఆచరించినా అది సంప్రదాయమే అవుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే భగవంతుడి మీద ఉండే భక్తి అనురక్తితో ఆ వ్యక్తులు అలా ఉండి నిరంతరం భగవంతుడినే ఆరాధించే వ్యక్తులు ఏది మాట్లాడినా శాస్త్రమే, ఏది చెప్పినా అది సంప్రదాయమే అన్న అంతర్లీనమైన భావన ఒకటి ఇక్కడ మనం చూడాలి. అలాగే ఎక్కడైనా సరే ఆచార్యులు అంటే గురువులు ఆచార్యుల్ని మనం ఆశ్రయిస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆచార్యుల్ని ఆశ్రయించాలంటే ముందు మనం ఏం చేయాలి? వారి అంతరంగ శిష్యుల ద్వారా మనం వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళడం కాదు, వాళ్ళని ఆశ్రయించాలి. వారిని ఆశ్రయించినప్పుడు మన యొక్క అహంకారం అణిగి మన స్థితి కలుగుతుంది. అంటే వాళ్ళని ఆశ్రయించడం ద్వారా మనకి అహంకారం అనే మానసిక పరిస్థితి తగ్గుతుంది. దానికి సత్పురుష సమాశ్రయణం చేయాలి. దీన్ని అనుసరించి గోపికలు ఏం చేశారు? ఇప్పటిదాకా నడిచిన పాసురాలన్నింటిలో 10 మంది మహాపురుషులను ఆశ్రయించారు. అహంకార రహితులై వాళ్ళు ఆచార్యుడైన నందగోపుణ్ణి దర్శించడానికి వచ్చారు ఇక్కడికి. కాబట్టి అలా ఆయన్ని దర్శించే ముందు ఏం చేస్తున్నారు? వారి భవన పాలకుణ్ణి అంటే భవనద్వార పాలకుల్ని ఆశ్రయించారు. భగవంతుడిని ఉపాసన చేయవారు ముందుగా ఇంద్రియాలని వశపరుచుకోవాలి. ఆ తర్వాత 10 మంది గోపికలని మేలుకొల్పుటకు ఇంద్రియ సంయమనం సూచించబడుతోంది. ఈ రకంగా చేస్తే మన తప్పుల్ని మరుగుపరిచి భగవాన్ని అనుగ్రహం మనపై ప్రసరింపజేయుటకు ఆచార్యులు ఆవశ్యకం. అంటే మన జీవులకు పరమపదం చేర్చు నాయకుడు ఆచార్యుడే. కాబట్టి అతన్ని ఆశ్రయిస్తే భగవానుడు కూడా అనుగ్రహిస్తాడు. అంటే మనం ముందు ఆశ్రయించవలసింది ఆచార్యుణ్ణి. ఆయన ద్వారా మనం ఇది పొందిన తర్వాత అప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలము అన్నది దీనిలో మనం అంతర్లీనంగా గ్రహించాలి. అక్కడితో ఆగకుండా సింహాచలంలో శ్రీకృష్ణమాచార్యులు అని చెప్పి ఒక మహా భక్త కవి ఉండేవాట. ఆయన ఏం చేశాడంటే ఆయన పాడుతుంటే అక్కడ ఉండే సింహాద్రినాథుడు నృత్యం చేసేవాట, ఆయన డ్యాన్స్ చేసేవాడు. సింహాద్రిలో ఉండే ఆయన శ్రీ రామానుజాచార్యుల వారు ఒకరోజు తమ దేశ పర్యటనలలో సింహాచలం వెడితే ఆలయ ప్రాంగణంలో ఒక మూల వారు కూర్చున్నారట. ఎవరు? రామానుజుల వారు వాడి శిష్యులతో కూర్చుని ఉండగా ఈ కృష్ణమాచార్యుల వారు వాడిని చూడనట్టుగా వెళ్ళిపోతుంటే ఆయన ఏం చేశారంటే వెంటనే వెళ్ళిపోతున్నారు. మనకు భగవానుడే వసనమై ఉండగా ఈ సన్యాసితో మనకేంటి పని అని ఆయన అనుకున్నట్టుగా ఆయనకు అనిపించి వారి అహంకార స్థితికి రామానుజుల వారికి జాలి అనిపించి ఒకనాడు వారికి దాసోహం సమర్పించి, స్వామి ఈ రాత్రి తమ గాన సమయంలో సింహాద్రినాథుడిని సాక్షాత్కరించ
వస్తారు కదా, రామానుజులకు మోక్షం ఉందా అని చెప్పి కొంచెం మా తరపున అడుగుతారా అని చెప్పి అడిగారట ఆయన. దాసుడికి తెలియచే ప్రార్థన అని అడిగినప్పుడు శ్రీకృష్ణమాచార్యులు అలాగేలే అని ఒక నవ్వు నవ్వి రాత్రి సింహాద్రినాథునికి రామానుజుల ప్రార్థన విన్నవించారట. రామానుజులు ఇచ్చిన వారికే మోక్షం వచ్చును కానీ ఇతరులకు లేదని కూడా చెప్పారట భగవంతుడు. అది విన్న కృష్ణమాచార్యుల వారికి వెంటనే తన తప్పిదని తెలిసి సిగ్గుపడి రామానుజుల వారిని క్షమాపణ కోరి వెంటనే వాళ్ళకి శిష్యులైపోయారట. అంటే అహంకార స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ కనబడకపోతే తర్వాత భగవంతుడే వారి కనువిప్పు కలిగించిన తర్వాత వారి యొక్క తప్పు వారు తెలుసుకొని వెంటనే వాళ్ళు ఈ రకంగా ముందుకు పెడతారు. అందుచే ఆచార్యుడే జీవులకు పరమపదము నడిపించు నాయకుడు అని గుర్తించాలి. అంటే ఆచార్యుడే మనకి ముందర ముఖ్యం. అందుకే ఆచార్యవాన్ పురుషోవేద అని ఆచార్యుడు కలవాడే భగవంతుడిని పొందగలడని చాంద్యోగ ఉపనిషత్ చెప్తోందిట. దాంట్లో ఉండే విషయం అది. అయితే ఆచార్యుడైన నందగోపుల వారి భవనం ద్వారమున జెండా తోరణం ప్రకాశిస్తున్నాయి. భగవానుడే రక్షకుడని ఓంకారంలో అకారం తెలియజేస్తోంది, అదే పతాకం. కాబట్టి దానికి విధేయుడై ఉన్నవానికి శబ్దం చేత తెలుసుకోదగిన పరమాత్మ దర్శనమిస్తాడు. అందుకే ధ్వజంని ఇక్కడ కీర్తించారు. అయితే నందగోప భవనం యొక్క బాహ్య సౌందర్యాన్ని చూస్తేట అక్కడ పూల తోటలు ఉన్నాయట, ఉద్యానవనాలు ఉన్నాయట, ద్వార వైభవం చాలా బాగుందిట. అవి చూసి ఆకర్షించబడినప్పుడు ముందుకు వెళ్ళాలని అనిపించదు, అక్కడే నిలిచిపోతారట. ఒకసారి ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెడితే పరమాత్మ సౌందర్యాన్ని చూసిన తర్వాత అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ బయటికి రావాలనిపించదు. అంటే ఇక్కడ బాహ్య విషయం ఉంది, అంటే బయట నుంచి చూసిన విషయం ఉంది, భగవంతుడి విషయం ఉంది లోపలికి వెళ్ళి చూసేవి. కాబట్టి మన మనసుకి వెలుపలే ఉండిపోతాయి ఈ బాహ్య విషయాలైనా భగవద్ విషయాలైనా. మనస్సు బహిర్ముఖమై బాహ్య సౌందర్యాన్ని అనుభవించినా అప్పుడు లోపలికి వెళ్ళవలను అనే బుద్ధి పుట్టదు. లేకపోతే లోపలికి వెళ్ళి భగవంతుడి విషయాన్ని కనుక మనం అనుభవిస్తే దాన్ని వదిలి బయటికి రాబుద్ది కాదు. అంటే బాహ్య విషయం ఉంది, భగవద్ విషయం ఉంది, ఇది మన మనసులో లోపల బయట ఉంటే మనం దేనికైతే ముందు ప్రాధాన్యత ఇస్తామో బాహ్య విషయాలకే మనం ఇంపార్టెన్స్ ఇస్తే భగవద్గీత విషయాల మీదకి మనసు వెళ్తాం. అలా కాకుండా భగవద్ విషయాల లోపలికే మనం పెడితే బాహ్య విషయాలు మనకు కనబడవు అన్నది ఇందులో అంతరార్థం. నందగోప భవనం అంటే అదొక మంత్రము, దాని లోపల భగవానుడు ఉన్నాడు, వెలుపల గోపికలు ఉన్నారు. లోపల ఉన్న భగవంతుడిని దర్శించాలంటే మణి కవాటాలు తెరవాలి. ఆ తలుపులే మన లోపల ఉండే అహంకార మమకారాలు. అవి బయటకు తోస్తే తలుపులు కావు, లోపల నుంచి నెట్టవలసిన తలుపులు. అహంకార మమకారాలు లోపలికే ఇమిడిపోవాలి. కాబట్టి ఆ తలుపుల్ని మేము తెరవలేం, మీరే తెరవండి అని చెప్పి మరీ చెప్పిన ఆ గోపికలకు ఆ తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళడానికి ద్వారపాలకుడు అనుమతి ఇచ్చి ఆయన్ని తెరవమని వీళ్ళు బతిమిలాడినందుకు అహంకార మమకారాలను మనం తొలగించుకోలేం, సాధకులకి మాత్రమే సాధ్యం. కనుక మనము తొలగించుకునే ప్రయత్నం చేస్తే విపరీత మార్గంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నీవే నీ చేత్తోనే తలుపులు వెనక్కి తోసి మమ్మల్ని లోపలికి వెళ్ళట్టుగా చేయమని వాళ్ళు అడిగితే నిశ్శబ్దంగా అతను ఆ పని చేశాడు ఆ ద్వారపాలకుడు. గోపికలందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయారు. లోపల నందగోపుణ్ణి, యశోదను, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి చూడడానికి వాళ్ళు లోపలికి ప్రవేశించారు. దాని గురించి మనం రేపటి పాసురంలో తెలుసుకుందాం. నమస్కారం.